సో అంటే అదొక ఎంజాయ్ చేస్తూనే చేశాను దాన్ని, అంటే కష్టంగా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో అచీవ్మెంట్ అవ్వాలి, ఏదో నేను అవుతాను అన్న కాన్ఫిడెంట్తో చేశాను. మెయిన్ అది ఇలా చేస్తున్నప్పుడు మేడం మీకు వెళ్ళిన ప్రతిసారి కూడా అందరూ ఆహ్వానించేసి ఎస్ 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 అవును మేడం మీరు వచ్చారు, వెంటనే మీకు ఎస్ అని చెప్పేయడం, వెంటనే మీ బిజినెస్ గ్రోత్ రావడం అట్లా జరిగిందా? సమ్ టైమ్స్ వి నో దట్ రిజెక్షన్స్ వస్తాయి, బహుశా వాళ్ళు అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ కూడా. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు చిన్న డిమోటివేషన్ అయినప్పుడు అప్పుడు మీకు మీరు ఏమని చెప్తున్నారు? అంటే మిమ్మల్ని డ్రైవ్ చేసిన మోటివేషన్ ఏమైంది? యాక్చువల్ చెప్పాలంటే ఆ టైంలో అంటే రిజెక్షన్ అనేది కామన్ కదా. ఏంటంటే మనము పెట్టగానే ఏదైనా ఒక బిజినెస్ పెట్టగానే ప్రతి ఒక్కరు నేను ఉన్నానని ఒక రాదు. ఏదో జస్ట్ ఫస్ట్ టైం ఒకసారి ఏదో మన పేరు చూసి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఓకే అని ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు. అంతవరకు ఎక్కడ ఏ బిజినెస్ అయినా ఈ ఫైవర్లో ఏంటంటే అప్పుడు నేను చేసినప్పుడు కొత్తది, చాలా కొత్తది. ఇప్పుడు మీ అందరికీ చాలా ఈజీగా ఉంది మార్కెట్లో, అంటే మాకు అంత ఈజీ లేకుండా ఆ టైంలో బిజినెస్ అని. ఎలా ఉండేదంటే కొత్త ప్రోడక్ట్ ఒక డ్రింక్, అలోవేరా డ్రింక్ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మన పరవని ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాతనే మార్కెట్లో అలోవేరా అనేది ఒకటి స్ప్రెడ్ అయింది. మీరు అన్నట్టు డైపర్స్ కానీ స్మాల్ సోప్స్ ఎవ్రీథింగ్. ఆ టైంలో ఇంటర్నల్ డ్రింక్ తీసుకోవాలి అనే దాన్ని మోటివేట్ చేయాలంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే టాపికల్లీ అప్లై చేసుకోవాలంటే ఏదైనా రాసుకుంటారు, ఏమంటే ఏం కాదు. ఇంటర్నెట్లో ఒక ప్రోడక్ట్ కావాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ కూడా మేము బేర్ చేస్తాము. బిజినెస్ ఒకటే కాదు, బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తే ఈజీగా వస్తారు, ఎందుకంటే ఇంత మేము చేయొచ్చు అని. కానీ ఇంటర్నల్ డ్రింక్ తీసుకోవడం అనేది మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ఓన్లీ పీపుల్ మన టీమ్ మాత్రమే నేను అనుకుంటాను అది. అండ్ రిజెక్షన్స్ అంటే చాలా వచ్చినాయి. కాకపోతే ఆ టైంలో నేను ఏమనుకునేదంటే మనతో మనం చేస్తున్నాం కాబట్టి రిజెక్ట్ చేస్తారు. 10 మందిని అడిగితే 9 మంది రిజెక్ట్ చేయొచ్చు, 10 మందికి 10 కూడా రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడ వెళ్ళినా అది కంపల్సరీ రిజెక్ట్ చేయడం అని. మీరు మార్కెట్లో ఒక బిజినెస్ పెట్టుకున్నా కూడా మనం అక్కడ వచ్చేసి అంత ఈజీగా వచ్చేసుకున్నామనేది ఏం లేదు. కాకపోతే నాకు అక్కడ రిజెక్ట్ చేసిన నేను ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేదు. అండ్ 5 రూపీస్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ 3 రూపీస్ అప్లికేషన్ కాంప్లీట్ చేశాను. మనకు అవసరం అయితేనే ప్రోడక్ట్ కొనుక్కున్నాము అని అది. కాకపోతే నేను మాత్రము స్టార్టింగ్ నుంచి అంటే అప్లికేషన్ ఫిల్ చేసిన దగ్గర నుంచి నా టార్గెట్ అంతా 4cc పెట్టుకునేదాన్ని. ఆ టైంలో కూడా అంటే 4cc టార్గెట్తో నేను ముందుకెళ్ళాను. అంటే యాక్టివ్ ఉండాలి. నేను ఎంత రిజర్వేషన్లో మీరు తీసుకుంటారో తీసుకోవాలనుకున్నా నేనంటే ఒక టార్గెట్ పెట్టుకుని 4cc ముందు చేసుకుంటూ వచ్చాను. అది కామన్, రిజెక్ట్ చేయడం అనేది కామన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఉన్నాము, ఇంకే ఉన్నాము. యాక్చువల్గా పెళ్లి చూపులకు వెళ్తే ఫస్ట్ టైం పెళ్లి చూపులు కానీ ఫస్ట్ మ్యాచ్ ఎవరికి సెట్ కాదు, రిజెక్ట్ చేస్తారు మమ్మల్ని నచ్చలేదు అది అని. కానీ అలా అని కాదు, ఒక్కోసారి మళ్ళీ వాళ్ళే వచ్చి కూడా మనలో నచ్చి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలానే ఇందులో కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నాకు బ్యాక్ వచ్చి బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా కొలీగ్స్ ద్వారా. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు అని నేను జస్ట్ ఫోన్లో చెప్పేదాన్ని, నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది మా ఇంటికి రండి అంటే వచ్చి చూసి విని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ 2 years తర్వాత వచ్చి సేమ్ కంపెనీలో జాయిన్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలా రిజెక్ట్ చేశారని నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అవుతే నేను ఇంత దూరం కూడా రాకపోయింటాను. ఎందుకంటే చాలామంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది. మీరు అన్నట్టు కొంచెము అంటే లైఫ్ అనేది పూలబాటైతే కాదు, అంటే మనం వెళ్తూ ఉంటే అన్ని పూలు పచ్చి ఉంటాం, అందులో ముళ్ళు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, అన్నీ చూసుకుంటూ ఉంటాయి అన్ని లైఫ్లో. బిజినెస్లో కూడా సేమ్, బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిందే, రిజెక్ట్ చేస్తారు, అన్ని రకాలుగా ఉంటుంది, అన్ని రకాల మనుషులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నీ చూసి వాటన్నిటిని అధిగమించిపోయినప్పుడే సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అని నేను అనుకుంటాను. సో నో అని ఎవరైతే చెప్తారో సో దట్స్ యాక్చువల్లీ ఫైనల్ నో అయితే కాదు, మళ్ళీ మనం ముందుకెళ్ళిపోవడమే. వాళ్ళు మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్
అండ్ మీకు మీ లైఫ్ లో కూడా అదే జరిగింది, మీకు నా లైఫ్ లో కూడా డెఫినెట్ గా రాజేష్, ఎక్కడైనా మనం నో మనమే మనమే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫస్ట్ టైం నాకు వచ్చినప్పుడు నేను నో అని చెప్పాను అనుకుంటే అది నో అయితే కాదు కదా, నెక్స్ట్ టైం నేను ఆలోచించుకోవచ్చు. అండ్ ఓకే ఇది ఇమీడియట్లీ కాకుండా ఒక 1 year తర్వాత 6 months 1 month తర్వాత ఆలోచించుకోవచ్చు. జస్ట్ మన రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. నేను ఇక్కడ ఏంటంటే నో అని చెప్పినంత మాత్రంలో వాళ్ళ మీద మనం వేరే పెట్టుకోకుండా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ టచ్లో ఉంటూ అండ్ మనం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మోటివేట్ అవ్వచ్చు. మనం బిజినెస్లో ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చేంజెస్ వస్తుంటుంది కదా, మోటివేట్ అవ్వచ్చు. అండ్ తిరిగి ఓకే చేస్తున్నారు బాగున్నారు అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎస్ అని అనాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎస్ అనలేదు అనేసి డిమోటివేట్ అవ్వద్దు. సో ఈవెన్ మీరు మేము అప్లికేషన్ ఫిల్ చేసి మేము ఎంత స్ట్రగుల్ అయ్యారు మీరు ఎలా చూసారు స్టార్టింగ్ లో. సో స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి మాకు సరిగా అంటే జాయిన్ అయిన కొత్తలో పీపుల్ ఎందుకు కొంతవరకు స్ట్రగుల్ అవుతారంటే ఒక రీజన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు, లేదా నేను దాన్ని కంపెనీని ఎలా ప్రెజెంట్ చేయాలో పీపుల్ కి అదైనా సరే అర్థం చేసుకోలేదు. స్టిల్ ట్రైనింగ్. సో అందువల్ల ఛాలెంజెస్ వస్తాయి, అందువల్లే ఇంకా రిజెక్షన్ వస్తాయి. ఎప్పుడైతే దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యాము అంటే గివప్ ఇవ్వకుండా మనం అలాగే ముందుకు వెళ్తాము, మనకి ఎక్స్పీరియన్స్ పెరిగింది అండ్ రిజల్ట్స్ బాగా వస్తాయి. మేడం అదే ఇప్పుడు నేను ఈవెన్ నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే అప్పుడు నేను జాయిన్ కొత్తలో కొన్ని ఊర్లు వెళ్ళాల్సి వచ్చి అక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడానికి నేను బస్సు ఒకరోజు నాకు బాగా గుర్తు, అక్కడికి ట్రైన్ సర్వీస్ లేదు, అది నిజాంపట్నంలో అయితే ఊరు ఓన్లీ బస్సులోనే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ జూమ్ మీటింగ్ లేదు, పీపుల్ అక్కడ కొంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలి. చాలా కష్టపడి నేను ఆ బ్యాగ్లు అన్ని సర్దుకొని అన్ని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను అరగంట ముందే వెళ్ళాను. ఫైనల్ గా తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు రాలేదు. సో అంతే ఎంత ఫాస్ట్ గా వెళ్ళానో అంతే నేను వెనక్కి రావాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ పిలిచినప్పుడు నాకు ఒక్కడే కూర్చున్న పాపం ఇంకెవ్వరు రాలేదు. మళ్ళీ తిరిగి నేను బస్సులో కూర్చున్న తర్వాత నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏంటంటే ఎందుకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా, ఇంత ఛాలెంజెస్ ఇంత ఫేస్ చేయాల్సిన అవసరం ఉందా, విమర్శించేద్దాం అని ఒక చిన్న మైండ్ లో వచ్చినప్పుడు నాకు 2 ఆప్షన్స్ కనపడ్డాయి. 2 ఆప్షన్స్. ఒకటి నేను వెళ్ళి జాబ్ లో పనిచేయాలి, మా నాన్నగారు జాబ్ లో పనిచేయాలి, రేపు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా జాబ్ లో పనిచేయాలి, ముగ్గురు మేము పనిచేస్తూ నా పిల్లలు కూడా రేపు ఏ జాబ్ నాకు దొరికిద్దా అని వాళ్ళు కూడా రెజ్యూమ్ పెట్టుకుని ఎదగాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో మేము అందరం పంచుకుంటాం అన్నమాట. మా నాన్నగారు, నేను, నాకు పెళ్ళైన తర్వాత అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, తను, నా పిల్లలు అందరూ కూడా జాబ్. సెకండ్ ఆప్షన్ ఏమొచ్చిందంటే ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవ్వు, నీ నాన్నగారిని ఫ్రీ చేయొచ్చు ఉద్యోగం నుంచి, నీ భుజాల మీద వేసుకుంటాం, నీ భార్యని ఫ్రీ చేయొచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఆవిడే జాబ్ చేస్తుంది, ఇద్దరు పని చేయాల్సి వస్తుంది, నీ భార్యని ఫ్రీ చేయొచ్చు, నీ పిల్లలు నీ రెజ్యూమ్ పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ 2 ఆప్షన్స్ లో నీకు ఏది కావాలి అని అనుకున్నప్పుడు నేనే స్ట్రగుల్ అవుతాను, నేనే హార్డ్ వర్క్ చేస్తాననే ఆ సెకండ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఇప్పుడు మీరైనా కావచ్చు పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈవెన్ మీరు దాని నుంచి ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు నేను మా డాడీ నాకు జాబ్ పంపించేశాను, ఇప్పుడు నా మేనేజర్ నా వైఫ్ వర్క్ చేయట్లేదు, ఇన్ఫాక్ట్ తను నాకు పెళ్లికి ముందు వర్క్ చేసింది, ఇప్పుడు తను వర్క్ చేయట్లేదు. నా పిల్లలు రేపు రెజ్యూమ్ పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, దే డూ వాట్ దే వాంట్ టు డూ, ఏదైతే లవ్ చేస్తారు. సో అది ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో ఈ రోజు మనం వర్క్ చేసేది, మనం తీసుకునే డెసిషన్, ఇన్ఫాక్ట్ ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు కూడా మీకు కూడా 2 ఆప్షన్స్ ఉంది. నెంబర్ 1, ఒకటి మీరు పనిచేసి మీ ఇంట్లో మీ పేరెంట్స్ పనిచేసి మీ భార్య రేపు పెళ్ళైన తర్వాత లేదా ఇప్పుడు పనిచేసిన ఆవిడ పనిచేసి రేపు పిల్లలు పరిస్థితి, ఈ ఆప్షన్ కావాలా? సో సెకండ్ ఆప్షన్, స్ట్రగుల్ నౌ అండ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి ఫ్రీ ఫర్ ఎవర్. సో ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ ఫస్ట్ లో ఎగ్జాంపుల్స్ మీకు మాకు చెప్పినందుకు మీ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇప్పుడు ఎలా ఉంది మేడం మీ లైఫ్ అండ్ హౌ యు ఆర్ ఎండింగ్ అండ్ మనందరికీ తెలుసు మీరు మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు, మీ పర్సనల్ లైఫ్ లో మీ బెనిఫిట్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ టైం అండ్ ఆల్? ప్రజెంట్ అయితే స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు నేను హార్డ్ వర్క్ చేశాను, అంటే చాలా తిరిగాను కదా, గుంటూరు వచ్చాను, కర్నూలు వెళ్ళాను అండ్ వైజాగ్ వెళ్ళాను, చాలా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళి ఇవన్నీ వర్క్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే ఫుల్ ఫ్యామిలీకే ఎక్కువ టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది రాజేష్. ఎక్కువ శాతం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అంటారా చాలా చేంజెస్ వచ్చింది.
యాక్చువల్గా చెప్పాలంటే నేను నార్మల్ హౌస్ వైఫ్ చెప్పాను. నార్మల్ అంటే నార్మల్ హౌస్ అండ్ అంటే నార్మల్ హౌస్ వైఫ్ మేడం అంటున్నారు. ఇదంటే ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ సిటీ గురించి కానీ ఏం తెలియకుండా వచ్చిన కొత్తగా వచ్చిన లేదు. అలాంటివన్నీ నన్ను అయితే ఏం చెప్పాలంటే పర్వతి పరిస్థితి ఎక్స్ట్రాడినరీగా తయారు చేస్తున్నారు. అండ్ ఈరోజు వచ్చి ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అంటే కూడా మాట్లాడలేదు. అంటే అంత క్లియర్ ఉండేది అండ్ షైగా ఫీల్ అయ్యేదా. అది నేను ఓన్లీ లేడీస్లోనే ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను అందరిలో భయం అదంతా ఉంటుంది. అవన్నీ అధిగమించడానికి కారణం అయితే కరెక్ట్ లైఫ్ స్టైల్ అంటారు. అది చెప్పాలంటే మా పిల్లల ఎడ్యుకేషన్ మెయిన్. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే నాకు ఎస్ఎల్పి చేయకుండా నడుస్తుంది. కాకపోతే బెటర్ లైఫ్ కావాలి. ఇంకా అంటే ఏదో నార్మల్ స్కూళ్ళలో పిల్లలు ఎడ్యుకేట్ చేసుకుంటూ గడిచిపోతుంది లైఫ్. కాకపోతే బెటర్ లైఫ్ కావాలి. అండ్ నేను ఏం చెప్పాలంటే మా పాపను వచ్చేసి కొన్నట్టు టాప్ 5 స్కూల్లో ఒక స్కూల్లో జాయిన్ చేస్తానంటే హైదరాబాద్లో పర్వతి దానికి కారణం ఎందుకంటే ఆ స్కూల్లో జాయిన్ చేయాలంటే బిజినెస్ అనేది హై రేంజ్లో ఉంటాయి. అండ్ తన బాబు కూడా చేసేది సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అనేది అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓకే మీకు చెప్పండి ఎక్కడికి చేయకుండా నడుస్తుంది. కాకపోతే కార్ లేకుండా నడిచిపోయేది 2 వీలర్ మీద. కాకపోతే 500 రూపాయలు వచ్చినాక మాత్రం కార్ తీసుకున్నాను. అని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రైవింగ్ చేస్తా అని చెప్పేసి. డ్రైవింగ్ చేయడము అవన్నీ ఎస్ఎల్పి త్రూనే జరిగింది అని చెప్పగలుగుతాను ఏదైనా కూడా. అండ్ నన్ను ఆర్డినరీ లేడీని ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చింది మాత్రం పరగర్ లివింగ్ ప్రోడక్ట్స్. నాకు కూడా మధ్యలో చాలామంది ఇది అది అని చెప్పారు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే చెప్తుంటారు మనం ఈ బిజినెస్లో ఉన్నాము, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాము అంటే ఎన్నో ఆపర్చునిటీలు వస్తూ ఉంటాయి. కాకపోతే నన్ను గ్రేట్గా ఫీల్ అవుతానంటే ఎంతోమంది ఎన్నో ఆపర్చునిటీలు చెప్పినా నేను ఎప్పుడు చూడకుండా ఒకే దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల నా లైఫ్ స్టైల్ కానివ్వండి, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి. ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పాలంటే మా ఫ్యామిలీలో చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అంటే బాగా నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంత ఎర్న్ చేయరు. అండ్ వాళ్ళు ఓన్గా కార్ కొనుక్కోలేరు. అండ్ వాళ్ళు ఓన్గా డ్రైవింగ్ చేయట్లేరు. అండ్ మా కజిన్ వాళ్ళ డాక్టర్ ఒక అమ్మాయి ఉంది, తను ఫిజియోథెరపీ చేస్తారు. ఆ అమ్మాయి అంత చదువుకొని కూడా ఈరోజు నా ఇన్కమ్ అంటే నేను తక్కువ చేసి మాట్లాడతాను. మనము పరగని ప్రోడక్ట్స్లో నేను కూల్గా ఉండు. అంటే నేను ఈరోజు ఇంట్లో కూర్చున్నాను కాదు, ఇంట్లో కూర్చున్నా కూడా నేను కోర్సెస్ యాక్టివ్ చేసినా కూడా నా బ్యాంక్లో ఎవ్రీ మంత్ నాకు కావాల్సినంత 2 lakhs చెక్ పడుతుంది. అంటే ఓన్లీ బికాజ్ పరగర్ లివింగ్ ప్రోడక్ట్స్ వల్లనే జరిగింది, జరగబోతుంది కూడా. అండ్ నేను ఇంత కాన్ఫిడెంట్. ఒకరోజు మా అబ్బాయి అడిగారు సక్సెస్ గురించి చెప్తూ, అతను చాలా చిన్నగా ఉన్నాడు, 10th 11th ఉన్నాడు. ఆ టైం నన్ను క్వశ్చన్ అంటారు, నేను ఇంత చదువుకుని అంటే ఇంత హార్డ్ వర్క్ చేసి చేసినా కూడా నీ అంత ఇన్కమ్ కూడా ఎంతేం కదా అని అడిగాడు. అంటే ఒక బీటెక్ చేసిన స్టూడెంట్ బయటకు వచ్చేసి జాబ్ చేస్తే 20,000-25,000 శాలరీ అంటే అది కూడా చాలా కష్టంగా దొరుకుతుంది. అండ్ మేము ఎంత చదువుకొని కూడా ఇన్కమ్ ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా మా బాబు నేను బయట ఇన్వెస్ట్ చేయించాలని అంటున్నాను. ఆ తర్వాత నేను అన్నాడు, యూఎస్ ఇన్కమ్ ఇండియాలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళడం? అమెరికాలో వచ్చే ఇన్కమ్స్ ఇండియాలోనే కనిపిస్తుంది పరగర్ లివింగ్ ప్రోడక్ట్స్ అని మాట్లాడాను. అండ్ నేను నా తర్వాత తను చేయాలని ఇంతకుముందు చెప్పాను కదా, అది నేను మా పాప కూడా తను కొత్త ఐడియాస్ తను కూడా ఈ బిజినెస్లో డెవలప్మెంట్ చేయాలా. అండ్ తను బిజినెస్ స్టడీస్ చేస్తుంది. అండ్ బిజినెస్ గురించి ఎక్కువ ఎడ్యుకేషన్ దాంట్లో బీఏ చేస్తుంది అనే ప్లాన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే చేయాల్సిన అవసరం లేదు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎప్పుడు మనకంటూ సముద్రం లాగా ఇలా ఉంది ఇక్కడ. పరగర్ అనే పెద్ద ఓషన్, ఆ సముద్రం నుంచి అందరం తోడుకునే అవకాశం ఉన్నప్పుడు మా ఇంట్లో పిల్లలు కూడా తోడుకోవాలనే ఉంటుంది కదా. దాంతో దీని మీద ఫుల్ టైం చేయాలా అన్న దాంట్లో
ఇంకా చెప్పాలంటే మీరు చెప్పారు అసలు మనం ఫ్లైట్ ఎక్కామని కూడా ఎప్పుడు అనుకోలేదు అది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అంటే మనం అంత రిచ్ కాదు, అందరం రిచ్ కాదు కదా, రిచ్ పీపుల్ ఏమైనా వచ్చిన వాళ్ళు కాదు కదా, ఆర్డినరీ పీపుల్ కూడా ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలి అంటే మాత్రం పర్వాలేదు ప్రొడక్ట్స్ ఆపర్చునిటీ తీసుకుంటే డెఫినెట్గా ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వెళ్ళాను అండ్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. చాలామంది అనుకుంటుండొచ్చు మేడం ఏదో చేసింది, ఎంబీఏ చేసింది, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ ఏమంటారు ఇంతకుముందు తాను ఏది లేదండి, నార్మల్. నేను ఇప్పటికీ ఎక్కువ శాతం తెలుగునే, నాకు అండ్ ఎలాంటి లాంగ్వేజెస్ రావాలని కూడా లేదు. ఎందుకు ఈ ఓపెన్ చెప్తున్నాను అంటే చాలామంది లేడీస్ ఏంటంటే ఫీల్ అవుతుంటారు, నేను కూడా అరే మనకి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ వస్తేనే పర్వాలేదు సక్సెస్ అవుతామా, ఎక్స్ట్రా వాళ్ళే చేయాలా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చేయాలా అనేది ఉంటుంది. అలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అండ్ ఆర్డినరీ వేగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీకు ఇంకొకటి చెప్తాను అండి, ఏంటంటే ప్రతిదీ మనం ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాను. లేడీస్గా ఎస్పెషల్లీ లేడీస్ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అంటే మా ఆడవాళ్ళ భాషలో చెప్పాలంటే ఒకటి ఏదైనా వాళ్ళకి నచ్చింది కొనుక్కోవాలి అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండదు. ఇమీడియట్లీ ఇంట్లో వాళ్ళని అడగాలి, డిస్కషన్ చేయాలి అండ్ తీసుకోవాలి. కానీ నాకు అలాంటిది ఎప్పుడు రాలేదు. నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా నచ్చని అయినా కానీ ఇమీడియట్లీ కాల్ తీస్తాను, స్ట్రైక్ చేస్తున్నాను. అది 10,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, లక్షలు కానీ నాకు నచ్చిందంటే ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే అయినా కొనుక్కొని వస్తున్నాయి. కెపాసిటీని ఎవరు ఇచ్చింది. పిల్లల లైఫ్ స్టైల్ అంటారా చాలా చేంజ్ అండి. అండ్ చాలా అంటే యాక్చువల్గా ఏమంటారండి, మనీ ఒక పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, డబ్బే చూపిస్తుంది మనకు మన లైఫ్ స్టైల్ అనేది. ఇక్కడ నేను నమ్ముతాను వాళ్ళు అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మీరెంత ఏది చేసినా ఏది చెప్పినా కూడా మనం మాట్లాడిన అవసరం లేదు, మనీనే చెప్తుందని చూపిస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్ చూసి ఇలా చాలా ఉంది. స్టార్టింగ్లో మన దాంట్లో అందరూ అనుకునే వాళ్ళు కూడా అంటే ఏదో చేస్తుండ్రో ఏదో బిజినెస్ చేస్తుంది అని. నా లైఫ్ స్టైల్ చూసినాక అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇవ్వరు ఈరోజు. అంటే 10 మందిలో మనల్ని ఒక హోదాగా చూడడం అండ్ ఒక బిజినెస్ లేడీగా చూడడం అనేది జరుగుతుంది అది. సో ఇవన్నీ కూడా ఈ రోజు మనకి చాలా మంది చాలా మంది ఇంత మాట్లాడినట్టుగా హౌస్ వైఫ్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఫరెవర్లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఫరెవర్ మీరు అన్నట్టుగా ఒక మహాసముద్రం, ఎవరైనా సరే ఎంతైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. సో పరిస్థితులు మన ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ బాగా పెరిగినాయి, మీరు కూడా ఇప్పుడు చెప్పారు. సో ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. మనం ఎక్కడ కూడా స్టాక్ పాయింట్స్ పెట్టించట్లేదు. ఎవరి చేత 2 లక్షలు 4 లక్షలు మోటివేట్ చేసి డబ్బులు పెట్టించి ఆ మ్యాజిక్ చెక్స్ మనం చూపించట్లేదు. టెంపరీ మ్యాజిక్ చెక్స్ మన వెనకాల 10 మంది వెనకబడతా ఉంటారు, ఎప్పుడు నా చేత ప్రోడక్ట్ చూపించాము. అలాంటి పరిస్థితి మన కంపెనీలో లేదు, మన అసలు అది అవసరమే లేదు. అలా కాకుండా మంత్లీ ఒక గుడ్ ఫిగర్ ఇక్కడ ఏం చేస్తాం మేడం. సో ఇలా ఒక మంచి స్థాయికి మీరన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫర్ ఫ్యామిలీ ఇలా రావాలంటే మెయిన్ ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ న్యూ కమర్స్ అండ్ ఎలివేట్. సో ఏంటి మేడం మీ లైఫ్ అంటే మీరు అనేది ఏమడుగుతున్నారంటే అంటే ఇప్పుడు మేడం నేను యాక్చువల్గా ఈ బిజినెస్ లోకి రాజేష్ నీ క్వాలిఫికేషన్ ఏంటి అని నన్ను అడిగినప్పుడు ఎవరన్నా నేను చదువు ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి యూజువల్లీ చెప్పాను. బట్ నేను ఫరెవర్ లాంగ్వేజ్ లో నన్ను అడిగితే కనుక నాకు ఫస్ట్ నా సీనియర్ నా అప్లైనర్ తుపాకుల చంద్రశేఖర్ గారు ఒక బుక్ ఇచ్చారు. అది ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది, బిగ్ థింకింగ్. ఆదిల శివకుమార్ అని ఒక రైటర్, ఆయన రాసిన బుక్. ఒక హోటల్లో కూర్చున్నప్పుడు ఆయన ఫస్ట్ రోజే తెచ్చిచ్చాడు. ఆ బుక్ చదివిన తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి. బిగ్ థింకింగ్ అంటే పెద్దగా ఆలోచించడం, పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవడం. సో అది నా క్వాలిఫికేషన్ అని నేను చెప్తాను. ఇన్ఫాక్ట్ నా అప్లైనర్ కూడా చాలా సార్లు స్టేజ్ మీద చెప్పాడు, రాజేష్ ఉన్న 12 స్ట్రాంగ్ క్వాలిఫికేషన్ ఇస్ ఎ బిగ్ డ్రీమర్. అట్లా ఇక్కడ వచ్చిన వాళ్ళు మెయిన్ వాళ్ళకు ఉండాల్సిన ఆ సూత్రాలు ఏంటంటే ఏం ఫాలో అవ్వాలి, ఆ లక్షణాలు ఏవి డెవలప్ చేసుకోవాలి.
అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యాలి అంటే ఎందుకు ఫర్దర్ ఎందుకు చేయాలి అనేది ఒకటి ఉండాలి. ఎందుకు చేస్తున్నాను అనేది మీకంటూ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు ఎంతవరకు అవసరము ఫర్దర్ అవసరం అనేది ఒకటి ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ డ్రీమ్ ఉండాలి. మీరు అన్నట్టు డ్రీమ్ లేకపోతే మనం ఎక్కడ లైఫ్ కళ లేకపోతే లైఫ్ అంటే ఎక్కడికైనా కాదు లైఫ్లో కూడా వేస్ట్. అంటే ఏమంటారు పుట్టామా తిన్నామా పడుకున్నామా ఎలా ఏదో అంటారు కదా, ఆ టైప్లో కాకుండా మనకంటే ఒక డ్రీమ్ అనేది ఉండాలని నేను అంటాను. అది జనరల్గా మగవాళ్ళకే ఉండాలి ఆ డ్రీమ్ అనేది అనేది నేను చెప్తున్నాను. ఆడవాళ్ళకి కూడా ఒక డ్రీమ్ ఉండాలి. అండ్ డ్రీమ్ లేకపోతే వేస్ట్ అండి. కళ అనేది ఉండాలి. ఎలా అంటే అది ఎలా ఉండాలి, రేపు నా ఫ్యూచర్ ఏంటి అండ్ పిల్లలు అంటే చెప్పాలంటే మెన్నైనా ఉమెన్ అయినా చాలామంది అంటే మెన్ కూడా వైఫ్ మగవాళ్ళు కూడా అండ్ ఉమెన్ కూడా హస్బెండ్ జాబ్ చేస్తుంది డిఫరెంట్ అయిన వాళ్ళ అలా కాకుండా మీకంటూ ఒక కళలాగా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా అండి. అంటే ఒక చెయ్యాలి, ఒక సక్సెస్ అవ్వాలి అండ్ నా పిల్లల కొరకు నా పిల్లల లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అండ్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అనేది ఒకటి మెయిన్ ఉండాలని అంటారు అది. అండ్ మెయిన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకున్న వాళ్ళు మాత్రమే ఫరెవర్ లివింగ్ ప్రాడక్ట్స్లో నిలబడి ఉండగలుగుతారని నేను అంటాను. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి అంటే నేను ఏదో ఈ ఓషన్ నుంచి నేను ఎంతైతే అంత మనకి ఇంతకుముందు అర్థమైన చెప్పేవారు పైప్ లైన్ వేసుకుంటారా, మగ్గుతో తెచ్చుకుంటారా, మగ్గెట్లో తెచ్చుకుంటారా అండ్ మీ ఇంట్లోకే పైప్ వేసుకుంటారా, అది మీ ఇష్టం అని చెప్పేవారు. అది నాకు ఆ పాయింట్ బాగా నచ్చేది. అంటే అంత ఉంది ఎంత చేయగలిగితే అంతతో చేసుకుంటూ వెళ్ళిపోయేంత అది ఉందని నేను అంటాను రాజేష్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ అనేది మెయిన్ అవసరం. ఇక్కడ హార్డ్ వర్క్ చేశాక స్మార్ట్ వర్క్ తర్వాత ఇప్పుడు నేను చూడండి 2002 నుంచి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ చెప్పినట్టు 4cc చేస్తూ ఇక్కడ నిలబడాను. ఇంకోటి మన కాలంలో మనం నిలబడాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అది నమ్ముతాను. ఇప్పుడు మా ఇంట్లో మా పాప ఉంది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి మనం చెప్తూ ఉంటాం అండ్ ఒకరి మీద డిపెండ్ అవ్వదు. సెల్ఫ్ ఒక మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, మనకంటూ ఒక పబ్లిక్లో ఒకటి తెచ్చుకోవాలి అనేది నేను చెప్తూనే ఉంటాను. ఈ చెప్పే లెవెల్కి వచ్చాను అంటే ఖచ్చితంగా ఫలవర్గా అంటే అంటే ఆ లెవెల్లో ఈ లెవెల్లో నేను ఉన్నానంటే కారణం ఓన్లీ ఫరెవర్ లివింగ్ ప్రాడక్ట్స్ మాత్రమే. నేను చాలామందిని చూశాను, చాలా వేరే వర్క్ చేసే వాళ్ళని చూస్తాను. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ పోతారు, ఈవినింగ్ జాబ్ చేసుకొని వస్తుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతవరకే ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ స్పెండ్ చేయలేదు ఇదంతా. అండ్ అండ్ ఏదో వస్తుంది అంటే వస్తుంది, మినిమం ఒక 50,000 నుంచి 60,000 అట్లా వస్తుంది. నేను ఇక్కడ 500 ఇప్పుడు ఫుల్గా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ అండ్ రియల్ చెప్పాలంటే కోవిడ్లో ఉన్న పరిస్థితిలో అయితే కూడా ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఫరెవర్ అండి. కోవిడ్లో ఉన్న పరిస్థితిలో అండ్ ఇంకొకటి కోవిడ్లో నేను తెలుసుకున్నానంటే కాదు ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, నేను హెల్త్ వైజ్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే కోవిడ్ వస్తుంది అని అందరికి వస్తుందని చాలా భయపడ్డా, నాకు అలాంటి భయాలు ఏం లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే పెద్ద హెల్త్ ఇండస్ట్రీ ఉంది అండ్ వెల్త్ ఇండస్ట్రీ రెండు ఉన్నాయి. అండ్ హెల్త్కి సంబంధించింది అండ్ ఫైనాన్షియల్గా సంబంధించిన వాటికి రెండూ ఉన్నాయి. అండ్ బిజినెస్ వైజ్గా చెప్తే ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా, మనకు కోవిడ్లో కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఒకప్పుడైతే బయటికి వెళ్ళి చెయ్యాలి అనే దాని మీద ఉండేది, ఇప్పుడు ఇంట్లో నుంచే బిజినెస్ చేసుకోవచ్చు. మీటింగ్స్ కానీ గూగుల్ మీటింగ్స్ కానివ్వండి అండ్ ఈవెన్ ఫేస్బుక్లో కానీ అండ్ వాట్సాప్ ఇప్పుడు చాలా సోషల్ మీడియా అనేది చాలా పెరిగిపోయింది. అండ్ బిజినెస్ కూడా ఆపర్చునిటీ కూడా చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. బిజినెస్ అంటేనే
ఒకలాంటి ఏమంటారు జాబ్ లాగా కాదు. బిజినెస్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ దొరుకుతుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మరి ఏ టైం కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు చూడండి, జాబ్ చేసే వారికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్తారు. మధ్యలో ఏమైనా పని పడితే వదిలిపెట్టి వెళ్ళలేదు. అదే మనం బిజినెస్ చేసే పర్సన్ మార్నింగ్ నుంచి మనకి ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి, జాబ్ చేసి మళ్ళీ వెళ్ళి చూసుకొని వచ్చి అంటే ఫ్రీ బర్డ్స్ లాంటి వాళ్ళ బిజినెస్ కాబట్టి నేను చెప్తాను. అది మీరు అన్నట్టు డ్రీమ్స్ అంటే డ్రీమ్ లేకపోతే లైఫ్ వేస్ట్. లైఫ్లో ఏముండదు కళ. మనం అది లేకుండా నాకు చాలా మంది ఏంటంటే నాకు మంచి కార్ కావాలి, మంచి ఇల్లు కావాలి అని కళలు కంటుంటారు. అది కళలుగానే నిర్మించుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ 470 ప్లస్ 500 పీపుల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనేది, అది కారు కావాలి అనేది ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరికీ ఉంటాయి కళలు. ఆ కళను నెరవేర్చుకోవడం అనేది మన బాధ్యత, మనం చేయాల్సిన పని. మనం కళలు కనగానే అవి జరిగిపోదు, కళలుగానే మిగిలిపోతాయి. మనము బయటికి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారు కదా, ఈ ఆపర్చునిటీ తీసుకొని మీరు చేసుకుంటే మీ కళను నెరవేర్చుకుంటారు. అండ్ మైండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అంటూ స్టేబుల్గా అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మన కళ నెరవేరుతాయని నేను అనుకుంటాను. కానీ ఈరోజు సెషన్లో మనకి 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. బహుశా ఒకళ్ళు ఇప్పటికే మన బియోగ్రఫీ సెషన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇంకా అసిస్టెంట్ సూపర్వైజర్స్ కాని వాళ్ళు, అండ్ సెకండ్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ అయ్యి మన బిజినెస్ లో ఫోకస్ పెట్టాలి. సో వీరికి మీరు ఏం చెప్పాలి? కొత్త వాళ్ళకంటే నేనైతే కొత్త వాళ్ళకి ఏం చెప్తాను, ఈరోజు మీ లైఫ్లో ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే ఈరోజు ఒక మంచి ఏమంటారు గుడ్ డే అని నేను అనుకుంటాను. అండ్ ఎందుకంటే నన్ను చూస్తున్నారు, మొత్తం తెలుసు. 19 years నుంచి ఈరోజు ఇప్పటి వరకు నేను ఈ కంపెనీలో ఉన్నాను అంటే ఇప్పుడు నన్నే కానీ అండ్ మీ సీనియర్ రాజేష్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళు ఎలా ఎలా ఎందుకు ముందుకు వచ్చారు, ఎలా వచ్చారని జస్ట్ వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది నేను అనుకుంటాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైతే నన్ను అడిగి ఇమీడియట్లీ అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి 2cc కంప్లీట్ చేసి సేమ్ డే నేనైతే అలానే చేశానండి. అదే అప్లికేషన్ ఫిల్ చేశాను. అప్పుడు ప్రోడక్ట్ హైదరాబాద్ లేదు, కాంపెనీస్ తీసుకురావాలి. ఇమీడియట్లీ మా సీనియర్కు అమౌంట్ ఇచ్చాను, 2cc కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయింది. ఎక్కడ కూర్చున్నైనా మీకు యాప్ వచ్చింది అండ్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఇమీడియట్లీ ఫిల్ చేసుకొని 2cc కూడా ఇంకా ఈ మంత్ నుంచి కొత్త ఆపర్చునిటీ వచ్చింది. 1.5cc చేయడానికి 2cc కంప్లీట్ అయ్యే ఆపర్చునిటీ వస్తుంది. అని చేసుకుంటే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ తీసుకున్నారని నేను అనుకుంటాను. ఏదైనా అది మీ చాయిస్, కాకపోతే తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ మారిపోతుందని నేను అనుకుంటాను. ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రం రండి, వచ్చి చేసుకుంటే గట్టిగా స్ట్రాంగ్గా చేయండి. ఏదో చేస్తున్నాను అంటే చేస్తే మా సీనియర్ నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేస్తాను, ప్రతి ఒక్కరు చెప్తారు అప్లికేషన్ ఫిల్ చేస్తాను అంటారు, కానీ అమావాస్యకు పౌర్ణమి మాత్రమే టచ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా రెగ్యులర్గా దాన్ని వర్క్ చేసి అన్ని మీకు కావాల్సిన పొజిషన్ మీరు అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. అప్ అండ్ డౌన్స్ 100% అందరికీ ఉంటాయి. మీరు కూడా మీలాగానే ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి 2cc చేసి అండ్ మన ఎవ్రీ మంత్ 4cc మిస్ అవ్వలేదు. ఎవ్రీ మంత్ కంపల్సరీ 4cc యాక్టివ్ cc ఉన్నాను కాబట్టి స్టిల్ నా వీడియోస్ వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అదండి. నెలకు 4cc చేస్తేనే మనము నలుగురు నేర్పిస్తేనే వచ్చిన వాళ్ళందరూ నేర్పిస్తేనే మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బిజినెస్లో ముందుకు వెళ్తారు. అండ్ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండ్ ట్రైనింగ్స్
ఇవన్నీ తెలుసుకోండి. నాకు ఏమి రాని నేను చాలా బుక్స్ చదివాను, అలోవెరా గురించి బుక్స్ చదివాను. మాకు ఎలాంటి లిటరేచర్ లేకపోతే అలాంటి టైంలో నేను బుక్స్ చదివి అలోవెరా గురించి తెలుసుకొని దాని కంపెనీ గురించి అండ్ నాకు లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకుండా, ప్రొనౌన్సియేషన్ రాకుండా అలాంటివి నేను నేర్చుకొని అన్నీ చేస్తాను. ఈరోజు అన్నీ చేతిలోనే ఉన్నాయి, ఫోన్లోనే ప్రతి ఒక్కటి ఉంది. మీరు అసలు ఇప్పుడు మీరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ కూడా మీరు యాప్ ఓపెన్ కమ్యూనికేషన్ చేసి కంప్లీట్ చేసేంత ఫెసిలిటీ కంపెనీ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేసింది. అండ్ కొరియర్లో మీకు ప్రోడక్ట్ వచ్చే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. అండ్ జూమ్ మీటింగ్స్ ప్రొవైడ్ చేసినారు. మీ సీనియర్స్ ఉన్నారు, అండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఆ పైన ఉన్న వాళ్ళు ఉంటారు. నేనైతే మా సీనియర్ నాకు ఎక్కువ కాల్ చేయకుండా నేనే ఫస్ట్ స్టార్ట్ చేసేదాన్ని, సతాయించేదాన్ని. నాకు ఇది మీరు చెప్పండి, అది చెప్పండి, మీరు కూడా అట్లా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎవరి కొరకు బిజినెస్ చేయట్లేదు, మన కొరకు మనం చేసుకుంటున్నాము అనేది ఒకటి ఉండాలని. మన సక్సెస్ కొరకు, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కొరకు, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, అండ్ మన పిల్లలకు, మన ఫ్యూచర్ యంగ్స్టర్స్ రేపు రాబోయే రోజులలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ చాలా అదిగా ఉంది, ఆపర్చునిటీస్ లేవు, జాబ్ లేవు, అంటే రెసిషన్ అనేది కూడా స్టార్ట్ 2025 వరకు రెసిషన్ కూడా వస్తుంది. ఆ లోపే మీరు ఈ ఆపర్చునిటీస్ తీసుకొని ఒక లెవెల్కి వెళ్తే సేఫ్గా ఉంటారు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే 2008లో వచ్చిన రెసిషన్ ఎప్పుడు రాలేదు ప్రపంచంలో. అలాంటి రెసిషన్లో మేము హ్యాపీగా నెలకు 2.5 లక్షలు ఇంప్లిమెంట్ చేశాం. ఆ రెసిషన్ అంటే ఎట్లుంటుందో కూడా మాకు తెలియని సిచ్యువేషన్ చూసి వచ్చిన వాళ్ళని కాబట్టి ఈరోజు ఈ కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను. నా గురించి మీరు చూస్తున్నారంటే నేను ఈరోజు చెప్తాను రామేశ్వరం. అండ్ ఎవ్రీ మంత్ నేను 4cc యాక్టివ్ చేసుకుని ఇంట్లో లైఫ్ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అది మీరు ఫ్యూచర్లో చేయాలంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్తారు. సో మేడం యాక్చువల్గా నిన్న ఒక పాయింట్ కవర్ చేశారు. 2008లో వరల్డ్ వైడ్ గా మాక్సిమం జాబ్స్ అన్ని కూడా పోగొట్టుకొని ఇంకో పెద్ద రేషన్ ని ప్రపంచం చూస్తుంది. ఆ టైంలో కూడా నిజమే అసలు పరమలో అలాంటి పరిస్థితిని మేమైతే ఇప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ రోజు ఇలా మీరు మాకు టైం కేటాయించి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసి అండ్ మీ ఆ టైంలో మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారు, అలా హార్డ్ వర్క్ చేసి మీరు ఫరెవర్ ఉన్న బ్యూటీ ఒక సిస్టమ్ ని మనం తయారు చేయడం, దానికోసం హార్డ్ వర్క్ చేయడం, తర్వాత సిస్టమ్ నుంచి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో దాని ద్వారా ఫ్యామిలీ టైం కేటాయిస్తూ ఫరెవర్ బెనిఫిట్స్ నేను చేయడం. ఇప్పుడు యాక్చువల్గా మేడం అదే చేస్తున్నారు. సో తన ఫ్యామిలీ టైం కేటాయిస్తున్నారు. ఇప్పుడు అంటే ఒకప్పుడు హార్డ్ వర్క్ చేశారు స్టార్టింగ్ లో, నౌ షీ స్పెండింగ్ ఫ్యామిలీ టైం అండ్ ఫరెవర్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారు. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇలా వచ్చి ఇక్కడ మా టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఇలా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు కావాల్సిన సూచనలు అవి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఫరెవర్ ఎంప్లాయీస్ వెల్కమ్ చేస్తున్నాను. అందరూ ఈ ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్ఫుల్గా అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం ఆల్రెడీ ఒక విషయం మీద కూడా ఆలోచిస్తున్నారు. బహుశా రేపు ఫస్ట్ వీక్ లో మనకి జరిగే ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా మేడం మేబీ తన టైం ని కేటాయించి బహుశా ఆ ప్రోగ్రామ్ రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. చూసి ఎన్ని అచీవ్మెంట్స్ ఉంటాయో ఈ మంత్ అండ్ ఎంతమందిని మీలో అసిస్టెంట్ సూపర్వైజర్స్ ని ఫస్ట్ వీక్ లో జరిగే ప్రోగ్రామ్స్ లో ఎంత సక్సెస్ వస్తుంది దాన్ని బట్టి బహుశా మేడం టైం కేటాయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి. సో మేడం తన ఎక్స్పీరియన్స్ నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు మేడం లో మీరు ఒక మిలియనియర్ ని చూసారా, లేదా ఒక హౌస్ వైఫ్ ని చూసారా, లేదా హౌస్ వైఫ్ మిలియనియర్ గా మారిన ఒక హౌస్ వైఫ్ ని చూసారా? తను మాట్లాడేటప్పుడు మీరు గమనిస్తే మేడం ఒక సింపుల్ గా ఇప్పుడు మన ఇంట్లో ఎలా అయితే మీరు కనుక ఒక్కసారి కాదు, ఇప్పుడు చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చూస్తుంటాం, ఒక మైక్ తీసుకెళ్ళి మీరు మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద అన్నప్పుడు చాలా సింపుల్ గా ఎలా అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ మాట్లాడతారో తను కూడా తన ఎక్స్పీరియన్స్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు ఏం గమనించవచ్చు. చాలా ఈ కెరీర్ ని ఒక హై స్కిల్స్ తో మనం అన్ని మార్చుకొని చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మీకు ఏదైతే మనం ఇన్ఫాక్ట్ లేడీస్ అయితే కనుక అసలు ఫ్యామిలీ రన్ చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తెలుస్తుంటారు. అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూస్తూ ఎక్స్ట్రా టైం ఈ బిజినెస్ లో ఫోకస్ చేయొచ్చు. అండ్ జెంట్స్
ఇంకా మనకి తిరిగే ఉందండి, దీని కనుక ఫుల్ టైం తీసుకుంటే, లేదా మీరు ఆల్రెడీ ఏదైనా కెరియర్ లో టైం కేటాయించి దాంట్లో కమిట్ అయిపోయి కదా, దాంతో పాటుగా దీన్ని పార్ట్ టైం చేసేది సరే. బట్ అక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బహుశా కమింగ్ డెసిషన్స్ మీరు ఇప్పుడు ఏదైతే ఇంకోటి ఏదో చూసుకున్నారు సార్, 10-15 వేలు, 20,000, 30,000, 40,000 కంటే అవి ప్రస్తుత ప్రపంచ మార్పులు ఏవైతే వస్తున్నాయో దానికి తగ్గట్టుగా నిలబడతాయా? మీ వయసు అయిపోయిన తర్వాత అలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు మీరు అప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటాం. దీనికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి? అవసరమే లేదు కదా. సో కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అండ్ ఇంకా అసిస్టెంట్ ప్లాన్ వాళ్ళు ఉన్నారో, ఇమ్మీడియట్ గా మీ యొక్క బిజినెస్ అకౌంట్ కంప్లీట్ చేయండి. ఫైనల్ రండి, మా టీంతో రండి. మేము వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మీకు మంచి ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఫస్ట్ వీక్ లో ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, ఒక ఎక్స్క్లూజివ్ అసిస్టెంట్ ట్రైనింగ్ కూడా ఉంది. దాంట్లో మేము అందరూ మేము కలుస్తాం. అండ్ అందరూ ఎవరైతే ఏఎస్ అండ్ అబౌవ్ ఉన్నారో, ఈ రోజు మనం చాలా పాయింట్స్ ఈ రోజు మేడం దగ్గర నేర్చుకోవచ్చు. నాకు స్టార్టింగ్ లో తను మేడం చాలా హార్డ్ వర్క్ చేశారు, తను ఛాలెంజెస్ ఫేస్ చేశారు, కానీ ప్రతిసారి కూడా ఏంటంటే తను చెప్పుకున్నారు, ఇది నా ఫ్యామిలీ కోసం. నేను అదే ఇందాక నేను చెప్పాను సార్, 2 ఆప్షన్స్ పంచాయతీలో ఉంటాయి. నెంబర్ 1, ఒకటి నేను సింపుల్ లైఫ్ ని అరబాబు ఏదో ఉద్యోగం దొరికి చేసుకుంటా ఉంటాను అని అనుకుంటే కనుక మీరు అలాంటి లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు మీ పేరెంట్స్ పని చేస్తూ ఉంటారు, మీ పిల్లలు పని చేస్తుంటారు, మీ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ పని చేస్తూ ఉంటారు, అందరూ షేర్ చేసుకున్నట్టే ఆ కష్టాన్ని. లేదు, రెండో ఆప్షన్ ఉంది, నువ్వు ఫరెవర్ ఆపర్చునిటీ తీసుకొని వర్క్ హార్డ్ నౌ అండ్ రిమైనింగ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ ని వర్క్ ఫ్రీ చేయొచ్చు, మీ పిల్లల్ని వర్క్ ఫ్రీ చేయొచ్చు, అండ్ వాళ్ళకి నచ్చిన లైఫ్ తెచ్చుకోవచ్చు, అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా వాళ్ళు తను ఫ్రీ అవ్వచ్చు. సో ఈ రెండో ఆప్షన్స్ మీరు ఏం ఎంచుకుంటారు? అండ్ ఇక్కడ ఏదైతే హార్డ్ వర్క్ అంటున్నామో, బయట ఏదైతే పని చేస్తున్నామో అట్టే పని చేయాలి. ఇక్కడ కూడా అక్కడ తక్కువే ఇంకా చెప్పాలంటే, కాకపోతే నిర్ణయం తీసుకునే దాని మీద అంతా ఉంటుంది. సో ఈ రోజు మనం చక్కగా మంచి లక్షణాలు డెవలప్ చేసుకుంటూ పట్టుదలగా మనం బిజినెస్ లో సక్సెస్ ని ఎవరైనా సరే సక్సెస్ అవ్వచ్చు. తద్వారా మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు ఫైర్ ఆపర్చునిటీ ద్వారా అని ఈ రోజు ఈ సెషన్ లో మనం తెలుసుకుంటాం. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఈ రోజు ఎవరైతే ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేశారో, ఇమీడియట్ గా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. నా మేడం చెప్పినట్టుగా నేనే కాల్ చేసేవాళ్ళని, నేనే వాళ్ళతో నా అప్లైతో మాట్లాడేవాడిని. సో అదే మీకు ఇచ్చిన ఆపర్చునిటీ వాళ్ళు ఇచ్చారు. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు టాక్ టు దెమ్ బ్యాక్. సో వాళ్ళతో మాట్లాడండి, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేశారో, నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఇంకా ఏం చేయొచ్చు, నేను ఏం చేయాలి నెక్స్ట్, నా ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ గురించి మేము మాట్లాడాలి. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ Mamta madam once again, and thank you everyone. Thank you managers Anu Srinivas, Prakriti, Rajiv Kanali, Icha Sagar, Nagashrino, and if I missed anyone, okay, you are really with me.